శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్య రాజు గారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 7386242425. నమ్మకంతో ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి. ప్రతిదీ కూడా ఫోను ద్వారా పూజల ద్వారానే నేరుగా వెళ్లాల్సిన పని లేదు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా, అత్తకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లమ్ కి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నా నోట విత్ ఆర్ టిప్స్. నేను మీ దేవి. ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక రోజు వీడియో ఏంటి అంటే గనక, మీరు గనక ఈ జనవరి 25వ తారీఖు లోపు అంటే ఆదివారం లోపు ఈ వీడియో చూడకపోతే పశ్చాత్తాపడతారు. ప్లీజ్ డోంట్ మిస్ అండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మిస్ అవ్వద్దు ఈ వీడియోని, ఈ రోజుని. ఎందుకు ఇంతలా చెప్తున్నాను అంటే, 100 ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి ఆదివారంతో కలిసి, సూర్యుడికి ఎంతో ఇష్టమైన ఆదివారంతో కలిసి వస్తున్నటువంటి రథ సప్తమి. రెండూ కూడా సూర్య భగవానుడికి ఇష్టమైనవే. అది కూడా ఆదివారంతో కలిసి వస్తోంది. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఒక సంగమం అస్సలు జరగలేదు. ఈ రోజున మీరు గనక ఇక్కడ నేను చెప్పబోతున్నటువంటి ఈ ఒక్క చిన్న మంత్రాన్ని చెప్పుకున్నా, నేను చెప్పబోతున్నటువంటి ఈ ఒక్క చిన్న పని చేసినా ఎంత అద్భుతం జరుగుతుంది మీ లైఫ్లో. అంటే మీ లైఫ్లో ఎక్కడెక్కడ మీరు ఆగిపోయి ఉన్నారో, స్ట్రక్ అయిపోయి ఉన్నారో, ఎన్ని ఆటంకాలు ఉన్నాయో, ఎన్ని అవరోధాలు ఉన్నాయో, ఎన్ని పితృదోషాలు ఉన్నాయో, ఎన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయో, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో, కెరియర్ పరంగా గ్రోత్ లేక, బిజినెస్ పరంగా గ్రోత్ లేక, రిలేషన్లో స్ట్రాంగ్ లేక, అంటే మనస్పర్ధలు, గొడవలు వస్తూ ఉన్నాయి. గ్రహాలన్నీ కూడా చాలా వీక్గా ఉన్నాయి మీకు. సూర్యగ్రహం యొక్క అనుగ్రహం తక్కువ ఉంది. సూర్యగ్రహం యొక్క అనుగ్రహం మనకు ఎప్పుడు తక్కువ ఉంటుందో అప్పుడు మనకు ఫేమ్ ఉండదు, నేమ్ ఉండదు, హెల్త్ ఉండదు, కెరియర్లో గ్రోత్ ఉండదు, పితృదోషాలు వస్తాయి, పితృశాపాలు వస్తాయి, అనుకున్నవి అనుకున్నట్టు జరగదు, జీవితమే సర్వనాశనంగా ఉంటుంది, అల్లకల్లోలంగా ఉంటుంది, దిక్కుతోచని అయోమయ స్థితిలో ఉంటారు సూర్యుని అనుగ్రహం లేకపోతే. మనకు ఈ 2026వ సంవత్సరానికి అధిపతి కూడా ఇది మనకు సూర్యునికి సంబంధించిన సంవత్సరం ఈ 2026వ సంవత్సరం. ఈ సంవత్సరంలో మనం సూర్యుని అనుగ్రహం మనం సంపాదించుకున్నాము అంటే మన జీవితం, మన దశ దిశ మారిపోతాయి. ఈ ఒక్క రోజు గనక మనం సూర్యుడిని ప్రసన్నం చేసుకుంటే చాలు. అంటే ఇన్ని గ్రహాలలో కూడా ఏ అనుగ్రహం మనకు తక్కువగా ఉన్నా సూర్యగ్రహ అనుగ్రహం ఉంటే చాలు, అన్ని గ్రహాల అనుగ్రహం మనకు ఉన్నట్టే. అన్ని మన లైఫ్లోకి వస్తాయి. చాలా మంది చదివేసి ఉంటారు, జాబ్ ట్రై చేస్తుంటారు, జాబ్ సెట్ అవ్వదు, జాబ్ దొరకదు, అవకాశం వస్తుంది, దగ్గర దాకా వచ్చినట్టు వచ్చి ఇంకేంటి జాబ్ నాది అన్న క్షణంలో ఆఖరికి చేజారిపోతుంది, వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఎక్కడ గ్రోత్ ఉండదు, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది, విపరీతమైన కోపం ఉంటుంది, మానసిక అశాంతి ఉంటుంది, అలజడి ఉంటుంది, రిలేషన్ బాగుండదు, ఏ పనులు కూడా జరగవు. అలా ఉన్నప్పుడు మీరు ఇక్కడ ముఖ్యంగా ఈరోజు కెరియర్ కోసం, జాబ్ కోసం, జీవితంలో ఎదగాలి అన్నప్పుడు, అనారోగ్య సమస్యలు తొలగించుకోవాలి అన్నప్పుడు, పితృదోషాలు తొలగించుకోవాలి అన్నప్పుడు, మీకు ఫేము నేము కావాలి అని అన్నప్పుడు, మీరు పని చేసే చోట కానీ, మీరు రాజకీయాల్లో ఉన్న, సినీ ఫీల్డ్లో ఉన్నా, లేకపోతే సోషల్ మీడియా రంగంలో ఉన్న, డాక్టర్స్ అయినా, లాయర్స్ అయినా, ఎవరికైనా పేరు ముఖ్యం. ఫేమ్ ఉంటే, ఇక ఫేము నేము రెండు ఉంటే డబ్బు ఆటోమేటిక్గా వెతుక్కుంటూ వస్తుంది. మరి ఆ ఫేము నేము, డబ్బు, హెల్త్ అన్నీ కావాలి మీకు. కెరియర్లో గ్రోత్ ఉండాలి. ఏం చెయ్యాలి? ఆ రోజు ఆదివారంతో కలిసి వస్తున్నటువంటి రథ సప్తమి ఎంతో ఎంతో అద్భుతమైన రోజు. ఇది కూడా మనకు 25వ తారీఖు. 25వ తారీఖు అంటే 2+5 మనకు 7 అవుతుంది. ఈ నెంబర్ కూడా చాలా శక్తివంతమైన నెంబరు. ఇక్కడ న్యూమరాలజీ ప్రకారంగా చూసుకుంటే కూడా, నెంబర్స్ పరంగా చూసుకుంటే కూడా ఎటు చూసినా చాలా శక్తివంతం. మీ జీవితాన్ని ఎవరైతే మార్చుకోవాలనుకుంటారో వాళ్ళు ఈ రోజును ఉపయోగించుకోవాలి, అంతే, వదులుకోకూడదు. ఏం చెయ్యాలి? ఆదివారం మీరు 7 గంటల లోపు మీ స్నానాలు అయిపోయి ఉండాలి. ఇక్కడ ఏం కావాలి? మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తెల్ల జిల్లేడు ఆకులు 7 ఆకులు చొప్పున తీసుకోండి, ఒక్కొక్క వ్యక్తికి కూడా. వాటిని నీట్గా శుభ్రంగా శుద్ధి చేసుకోండి. ఆకుల్ని కడిగి పెట్టేశాక మీరు స్నానం చేసుకోవాలి. ఒక్కొక్కరు ఒక ఆకేమో తల మీద పెట్టుకోండి,
ఇక 2 భుజాల మీద, ఇక 2 మోకాళ్ళ మీద, ఇక 2 పాదాల మీద పెట్టుకొని సూర్యుడిని తలుచుకుంటూ మీరు ఓం సూర్యదేవాయ నమః అనైనా చెప్పుకోండి, లేదా ఓం గృణి సూర్యాయ నమః అనైనా ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ స్నానం చేయండి. స్నానం చేశాక ఆ రోజు చక్కగా ఎరుపు రంగు పువ్వులని స్వామివారికి సమర్పించండి. ఒక రాగి చెంబులో కొద్దిగా నీళ్లు, కొద్దిగా అక్షంతలు, కొన్ని ఆవాలు, పసుపు, కుంకుమ, ఎర్రటి పువ్వు ఒకటి తీసుకొని సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి. సూర్యుడికి సమర్పించండి. ఓం గృణి సూర్యాయ నమః, ఓం గృణి సూర్యాయ నమః 11 సార్లు చెప్పుకుంటూ అర్ఘ్యం ఇవ్వండి. ఆ రోజు గోధుమలతో చేసినటువంటి పాయసాన్ని కానీ, ఏదైనా తీపి పదార్థం కానీ స్వామివారికి నైవేద్యం పెట్టి ఇంట్లో అందరూ తీసుకోండి. ఇంకా కొద్దిగా బెల్లము, రేగుపళ్ళు సూర్యుడికి ఇష్టము, బెల్లము రేగుపళ్ళు కలిపి నైవేద్యంగా పెట్టండి. మీ జన్మ జన్మల దరిద్రము వదిలిపోతుంది. ఇక్కడ మనకు ఈ 25వ తారీఖు మనం కూడితే కూడా 7 నెంబర్ వస్తుంది. 2 + 5 7 వస్తుంది. ఇక్కడ 7ని సూచిస్తుంది. మన 7 జన్మల దరిద్రము కూడా వదిలిపోతుంది. 7 జన్మల కర్మ ఫలాలు తొలగిపోతాయి. మనం చేసిన పాపాలన్నీ కూడా నశించిపోతాయి. ఈరోజు ఖచ్చితంగా మీరు సూర్య భగవాన్ని ప్రసన్నం చేసుకోవాల్సిందే. ఇలా మీరు ఎవరైతే ఇంకా కొడుకులు, అబ్బాయిలు ఉంటారు కదా, మీ తండ్రుల కోసం మీరు ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. మీరు ఇక్కడ ఏదైతే చేస్తారో మీ తండ్రికి చెందుతుంది. మీ తండ్రికి కష్టాలు తీరాలన్నా, మీ తండ్రికి పితృదోషాలు తొలగాలన్నా, మీ తండ్రికి ఏవైతే అడ్డంకులు ఉన్నాయో, ఆగిపోయి ఉన్నారో అవన్నీ తొలగిపోవాలంటే మీరు చేస్తే మీ తండ్రికి మంచి ఫలితం వస్తుంది. ఇక అలా చేశారు. తర్వాత మీకు సూర్య దేవాలయం దగ్గరలో ఉంటే ఓకే, లేదంటే నవగ్రహాలు ఉంటాయి కదా, మధ్యలో సూర్యుడు ఉంటాడు. ఆ గ్రహం దగ్గర గుప్పెడు గోధుమలను ఉంచి మీరు అక్కడ కూడా ఓం గృణి సూర్యాయ నమః అని 11 సార్లు చెప్పుకొని 11 ప్రదక్షిణలు వేసి ఇంటికి వచ్చేయండి. ఇంకా మీరు 1 కిలో కానీ 2 కిలోలు కానీ మీ స్తోమతను బట్టి గోధుమలు ఏవైతే ఉన్నాయో అక్కడ మీరు గుడికి వెళ్ళేటప్పుడే దక్షిణ తాంబూలంతో సహా కొన్ని గోధుమలను కూడా తీసుకువెళ్ళి అక్కడున్న అర్చక స్వాముల వారికి కానీ, లేకపోతే బ్రాహ్మణులకు కానీ, అయ్యవారులకు కానీ, లేకపోతే ఎవరికో ఒకరికి దానం ఇచ్చేసి వచ్చేయండి గోధుమలు. ఇలా చేస్తే మీ జీవితంలో ఉన్నటువంటి సర్వ దోషాలు తొలగిపోతాయి. పితృదోషాలు తొలగుతాయి, అనారోగ్య సమస్యలు తొలగుతాయి, కర్మ ఫలాలు తొలగిపోతాయి. మీ రిలేషన్ బాగుంటుంది, మీ హెల్త్ బాగుంటుంది, మీ కెరియర్ బాగుంటుంది, మీ జాబ్ బాగుంటుంది, అనుకున్న పనులన్నీ జరుగుతాయి, కోరని వ్యక్తితో పెళ్లి జరుగుతుంది, సంతానం కుదురుతుంది. మీ జీవితంలో ఏవైతే మీరు ఇబ్బందులు పడుతున్నారో డబ్బు పరంగా, మానసిక పరంగా, వృత్తి పరంగా, జనాల పరంగా అన్నీ తొలగిపోతాయి. జీవితం సంతోషంగా, హ్యాపీగా ఉంటుంది. ఈ ఒక్క పని చెయ్యండి చాలు. ఆదివారంతో కలిసి వస్తున్న రథసప్తమి అత్యంత అద్భుతమైన రోజు. సూర్య అనుగ్రహం ఉంటే మీ జీవితంలో ఫేము, నేము, డబ్బు ప్రతి ఒక్కటి మీకు వస్తుంది. కాబట్టి అస్సలు వదులుకోకండి. ఈ రోజును వదులుకోకుండా పిల్ల పాపలు అందరూ కూడా ఈ ఒక పద్ధతిని పాటించండి. జీవితాలు అయితే మారిపోతాయి. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా, ఆనందంగా, హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు, పొలాలు, భూములు, బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది. బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి, గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో, మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు,
అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ యొక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి గనక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి. పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి. నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.